24x7 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ప్రెస్ నోట్. జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని మువ్వల శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని బొబ్బిలి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార ప్రతినిధి మువ్వల శ్రీనివాసరావు అన్నారు. చిత్తూరు జిల్లా వి. కోట ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్హత్య దారుణమని, ప్రాణాలు తీసి ఏం సాధిస్తారని, సాలూరులో 2 విలేకరులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయనన్నారు. రాష్ట్రంలో నాయకులు, అధికారులు కలిసి ఏకపక్ష పరిపాలన సాగిస్తున్నారని మువ్వల అన్నారు. రాష్ట్రంలో ఒక్క జర్నలిస్టులపైనే కాకుండా బాలికలపై, మహిళలపై, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సామాజిక కార్యకర్తల పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతున్నాయని అన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి హత్యకు పాల్పడిన ఎటువంటి వారైనా వారిపై చర్యలు తీసుకుని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మువ్వల అన్నారు. ఇటువంటి ఆటవిక చర్యలు రిపీట్ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక చోట్ల మహిళలపైన, ప్రభుత్వానికి ఏదైనా ప్రశ్నించిన సామాజిక కార్యకర్తలపైన, మరి అలాగే ఇవి రాస్తున్నారని చెప్పి విలేకరులపైన దాడులు అనేకం జరుగుతూ ఉన్నాయి. దీనికి మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మొన్న చిత్తూరు జిల్లా వీకోట విలేకరి జగన్ హత్య చాలా దారుణం. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి పని ఇంకోటి ఉండదు. అధికారంలో ఉన్నారు కదయ్యా, చంపి ప్రాణాలు తీసి ఏం సాధించాలనుకుంటున్నారు మీరు? కనుక జర్నలిస్టులకే దిక్కులేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. దీనికి మేము చాలా చింతిస్తూ ఉన్నాం. మరి నిన్నగాక మొన్న మా విజయనగరం జిల్లా సాలూరులో 2 విలేకరులపై దాడులు జరిగాయి. దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పుడు రాష్ట్రంలో అధికారులు, నాయకులు ఈ 3 పార్టీలు ఏకమైపోయి ఏకపక్షంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలి. ప్రాణాలు తీయడం చాలా తప్పు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు జరిగిన హత్య పైన, అలాగే జరుగుతున్నటువంటి ఈ అటాక్స్ పైన మరి మీరు చిత్తశుద్ధి చూపించి కఠినమైన శిక్షలను ఎవరైతే బాధ్యులో వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇదే కాదు, మహిళలపైన ఈరోజు ఈ దాడులు జరగడానికి కూడా ప్రధాన కారణం ఉంటుంది. విచ్చలవిడిగా మందు దొరుకుతూ ఉంది, ఏరులై పారుతుంది రాష్ట్రంలో. గల్లీల్లో మరి మద్యం చెరువుల్లా, ఏరుల్లా ఎక్కడ పడితే అక్కడ. మంచినీళ్ళు దొరుకుతున్నాయో లేదో తెలియదు, కానీ మంచినీళ్ళు కూడా ఇప్పుడు మా బొబ్బిల్లో నీరైతే తాగడానికి నీరు దొరకలేదు ఈ మధ్య. మరి అది పరిస్థితి. ఈ మధ్య